5వ అధ్యాయంలో మరి 16 వచనాల వరకు కూడా మనం ఇంతవరకు ధ్యానించాము. మరి ఈరోజు మరి 17వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం వెళ్దాము. అంటే ఎలాగ మనకి టైం పర్మిట్ చేస్తుందో ఆ విధంగా మనం వెళ్దాం. సో 17 నుంచి 20 వరకు ఒక భాగం అది చదువుదాము. దాని తర్వాత మరలా 21 నుంచి 26 వచనాల వరకు కూడా అది ఇంకొక భాగంగా ఉంది కాబట్టి అది ఇంకొక భాగంగా చదువుదాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయి వచ్చినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొక్క దానినైనను మీరి మనుషులకు అలాగున వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. సో ఈ భాగంలో కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఆ రోజులలో అక్కడున్న ఈ పరిసయ్యులు కానీ శాస్త్రులు, అంటే శాస్త్రులు పరిసయ్యులు ఒక గుంపు యాక్చువల్గా. అంటే శాస్త్రులు అంటే మొదటగా మనం ఇక్కడ 3 పాత నిబంధన కాలంలో దేవుని పరిచర్యను చేసేవారు, దేవుని పరిచర్యలో ఉన్నవారు 3 రకాలుగా ఉండేవారు. అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు. యాక్చువల్గా శాస్త్రులు పరిసయ్యులు అనేది యాక్చువల్గా ఒక గ్రూప్. అంటే శాస్త్రులు ఏం చేసేవాళ్ళు అంటే ఆ రోజుల్లో మనలాగా మన చేతిలో ఉన్నలాగా బైబిల్ లేదు కదా. ఆ రోజుల్లో కృత నిబంధన లేదు, ఓన్లీ పాత నిబంధన. పాత నిబంధనలో కూడా మొదటి 5 బుక్సే ఉండేవి, ఎందుకంటే మోషే రచించిన ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథం అన్నమాట. సో అది ఆ 5 బుక్స్ని ఒకే ఒక ప్రతి ఉండేది, మోషే రాసింది. ఈ శాస్త్రులు అనబడే వారు ఏం చేసేవాళ్ళు అంటే దాన్ని ధ్యానించి తిరగరాయటం అంటే కాపీయింగ్ చేయటం. తిరగరాయటం అంటే వాళ్ళే వేరే అర్థంతో కూడి రాయటం కాదు, కానీ అది స్క్రైబ్స్ అంటారు, వాళ్ళు ఇంగ్లీష్లో స్క్రైబ్స్ అంటారు శాస్త్రులని. అంటే స్క్రైబింగ్ అంటే రాయటం, తిరిగి రాస్తారు, కాపీ చేయటం అన్నమాట. ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్లు లేవు, ఏం లేవు, అచ్చులు కొట్టే యంత్రాలు లేవు. సో అందుకని చేత్తో రాయటమే వాళ్ళు. చేత్తో పార్చ్మెంట్ పేపర్స్ అన్ని, చర్మ కాగితాలను, లేకపోతే ఇంకా మిగతావి అప్పుడు ఏమి అవైలబిలిటీ ఉన్నో వాటి మీద వాళ్ళు రాసి అవే సమాజ మందిరాల్లో వాటిని దేవుని ధర్మశాస్త్రంగా బోధించులో. సో ముఖ్యంగా వీరి యొక్క శాస్త్రుల యొక్క పని ఏంటంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు స్క్రైబ్ చేయటం, అంటే రాయటము, రాసి సమాజ మందిరాల్లో బోధించటం. సో ఈ పరిసయ్యులు కూడా అటువంటి వాళ్ళే. వీళ్ళేమో రాయటము, పరిసయ్యులేమో దాన్ని ధర్మశాస్త్రాన్ని సమాజ మందిరాల్లో బోధించడం. సో ఒక రకంగా శాస్త్రులు పరిసయ్యులు సేమ్ తెగకి సంబంధించిన వారు. సో ఆ తర్వాత సద్దుకాయలు అనేవాళ్ళు ఏంటంటే సమాజంలో కొంచెం ఎలైట్ పీపుల్, అంటే బాగా ధనవంతులు, అంటే కొంచెం గౌరవప్రదము, లేకపోతే పెద్దవాళ్ళు అంటారు చూసారా, మనం ఇప్పుడు షావుకారులు అంటాము, ఇప్పుడు గొప్పవారు. సో వాళ్ళల్లో ఉన్న, అంటే ఈ మత ప్రవీణుల్లోనే వీళ్ళు ఇటువంటి గ్రూప్కి చెందిన వాళ్ళు అన్నమాట. అంటే ఆ సంపన్నమైన ఇప్పుడు అధికారమును చలాయించేవాళ్ళు అనుకోవచ్చు, ఇంకా అధికారం చలాయించేవాళ్ళు. సో ఆ విధమైన, అంటే ఇప్పుడు శాస్త్రులు ఒక పక్కన పెడితే వాళ్ళ లిమిటెడ్ వాళ్ళది యాక్చువల్గా. ఇప్పుడు ఎజ్రా శాస్త్రి కూడా ఉన్నారు. ఎజ్రా శాస్త్రి ఆయన
కూడా ఆ గ్రంథాన్ని అది ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన రాసిన వ్యక్తి, అంటే తిరగ రాసిన వ్యక్తి, అంటే కాపీ చేసిన వ్యక్తి. సో మన పౌలు కూడా, అపోస్తలుడైన పౌలు కూడా పరిసయ్యులకు సంబంధించిన వ్యక్తే. ఆయన కూడా పరిసయ్య సమూహం నుంచే వచ్చాడు అన్నమాట. సో గమాలియేల్ ఆయన కూడా పరిసయ్యుడే. సో కానీ దేవుడు వీళ్ళని ఉద్దేశించి కాదు, కానీ అక్కడ మోస్ట్లీ ఆ పాత నిబంధనలో ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, ఈ సద్దుకాయలు వీళ్ళు ఎలాంటి వాళ్ళో అనేది ఇక్కడ చెప్తున్నారు. దానికి ముందు ఏమంటున్నారు, వాళ్ళందరూ ఎప్పుడు యేసుక్రీస్తుని, అంటే యేసుక్రీస్తు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు ఎదిరించేవాళ్ళే అన్నమాట. నువ్వు ధర్మశాస్త్రాన్ని నువ్వు తప్పుపడుతున్నావు, ధర్మశాస్త్రాన్ని నువ్వు నెరవేర్చట్లేదు, నువ్వు వేరే బోధన చేస్తున్నావంటే అప్పుడు ఆయన అది వీళ్ళ మధ్య ప్రచారం చేస్తున్నప్పుడు, అంటే యేసుక్రీస్తు సువార్త చెప్తున్నప్పుడు ఇటువంటి ప్రచారం కూడా బ్యాక్గ్రౌండ్లో వస్తున్నప్పుడు దానికి ప్రజలకు చెప్తున్నాడు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చటికే కానీ కొట్టివేయటానికి రాలేదు అని చెప్పేసి ఆయన అంటున్నాడు అన్నమాట. అది ఎలాగా చేస్తున్న తర్వాత కింద వచనాల్లో మనం చూడవచ్చు ఆయన ఏ విధంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడో. అసలుకి ధర్మశాస్త్రం కంటే పై స్టాండర్డ్ యాక్చువల్గా యేసుక్రీస్తుది స్టాండర్డ్. అందుకనే క్రొత్త నిబంధన అంటారు అన్నమాట. పాత నిబంధన కంటే కూడా క్రొత్త నిబంధన చాలా గొప్ప స్టాండర్డ్. అలాగని పాత నిబంధనని కొట్టివేయట్లేదు, కానీ దాన్ని పూర్తిగా నెరవేర్చే దానికంటే ఇంకా అడ్వాన్స్గా మన జీవితాలు, మనిషి జీవితాల్లో ఏ విధంగా పోవాలి అనేది ఆయన కింద చక్కగా వివరిస్తూ వచ్చాడు. సో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చాడు. హల్లెలూయా. ఆయనకంటూ వేరే శాస్త్రం అనేది ఏం లేదు. తండ్రి అయిన దేవుడు మోషేకి ఏమి ఆజ్ఞాపించాడో ధర్మశాస్త్ర విధులు అవన్నీ కూడా ఎవరు నెరవేర్చడానికి మనిషి వల్ల తరము కానే కాదు. పంటికి పన్ను, కంటికి కన్ను, ఈ విధంగా చెయ్యికి చెయ్యి, ఈ చేతితో తప్పు చేస్తే తక్కువ కట్ చేసేయటం అంతే. కంటితో ఇది చేసి కళ్ళు బీకేయటం, ఇదే. అంటే దాన్ని ఏమంటారు, టిట్ ఫర్ టాట్ అంటారు. నువ్వు ఏం తప్పు చేసి దానికి ఎదుటోడు కూడా హత్య చేసావా, మరలా ఇంకో హత్య దానికి ఇది అన్నమాట. ఇటువంటిది కఠినమైన దాన్ని అవన్నీ మనిషి నెరవేర్చలేడనే యేసుక్రీస్తు ప్రభువారు అది ఆయన పూర్తిగా నెరవేర్చి వాటి నుంచి మనుషుల్ని విడుదల చేశాడు, కానీ కొట్టివేయలేదు ధర్మశాస్త్రాన్ని. అందుకని క్లియర్గా తన నోటితోనే చెప్పినట్లుగా మనల్ని ఎవరైనా అడిగినా కూడా ఇది మనం సమాధానంగా ఈ వాక్యం అనేది మనకి ఇది. సో నెక్స్ట్ వచ్చినట్లయితే ఇంకొక హెచ్చరిక ఏం చేస్తున్నాడు. మొదటిగా ఆయన ఏమంటున్నాడు, నేను ధర్మశాస్త్రానికి నెరవేర్చడానికి వచ్చాను కానీ అది కొట్టివేయటానికి రాలేదు. దట్ ఈస్ క్లియర్. ఓకే. అంతే కూడా నెక్స్ట్ 19వ వచనంలో ఏమంటున్నాడు, 18వ వచనంలో ఆకాశమును భూమి గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సో ఇది నిశ్చయము, ధర్మశాస్త్రం వ్యర్థం కాదు. అది మరి ఆకాశం భూమి గతించిపోయిననే కానీ అది నెరవేరకుండా ఏమాత్రము ఉండదు అని చెప్పేసి చాలా ఖచ్చితంగా. అంటే తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఎత్తిపట్టుకున్నారు. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే ధర్మశాస్త్రం కొట్టివేశాడు అని కూడా కొన్ని ప్రసంగాలు ఉంటాయి, కానీ యేసుక్రీస్తు ప్రభువారు క్లియర్గా చెప్తున్న దాని ప్రకారం ఆయన నెరవేర్చాడు, అది తప్పనిసరిగా నెరవేర్చబడింది అనేది మనం చూస్తున్నాం. దెన్ 19వ వచనంలో ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన యొక్క దానినైనను మీరి మనుషులకు అలాగు చేయి బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములు మిగుల అల్పుడనబడును, అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. అంటే ఇది ఏ ఉద్దేశంతో ఆయన చెప్తున్నాడంటే, ఈ సోకాల్డ్ ఈ పరిసయ్యులు ఈ ధర్మశాస్త్రాన్ని సమాజ మందిరాలు శాస్త్రులు ధర్మశాస్త్రం సమాజ మందిరంలో బోధించడం వరకు బోధిస్తున్నారు, కానీ ఆచరణలో వచ్చేవరకు వాళ్ళ జీవితాల్లో అది కనబడదు. సో ఏమంటున్నాడు ఇక్కడ అంటే, ఈ రోజుల్లో మనకు కూడా, అంటే మనం కూడా ఒక పాస్టర్స్గా కానివ్వండి, లేకపోతే ఒక బోధకులుగా కానివ్వండి, లేకపోతే ఒక డిసైపుల్గా కానివ్వండి, మనం కూడా కొంతమందికి బోధిస్తూ ఉంటాం. ఓకే. సో మనం దేవుని యొక్క హెచ్చరిక ఏంటంటే, మరి బోధించేటప్పుడు మన జీవితాల్లో కూడా అది అవలంబించే వారిగా ఉండాలి. అవలంబించడానికి మనము ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రయత్నిస్తూ ఇది నీకే కానీ నాకు కాదు అనే ఉద్దేశంతో మనము ఎప్పుడు కూడా ఎదుటి వారికి చెప్పేటప్పుడు ఒక చిన్న
వాక్యం చెప్పినా కూడా, అంటే బోధన అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రసంగం చేయాలనే కాదు, అక్కడ అది ఉద్దేశించి కాదు. మనం గాస్పెల్ చెప్తున్నాం కదా, మనం సువార్త చెప్తున్నాము, నువ్వు పాపం చేయకుండా ఉండు అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము. సో అటువంటి అప్పుడు నా జీవితంలో కూడా నేనేమైనా ఎలాగున్నాను అనేది మనల్ని మనం చెక్ చేసుకుంటూ, అంటే మనం ఏది బోధిస్తున్నామో అది మొట్టమొదటిగా అది ఎవరికి వర్తిస్తుంది? బోధకుడికి వర్తిస్తుంది, చెప్పేవానికి వర్తిస్తుంది. చెప్పేవాడు అది చేయకుండా ఎదుటి వాళ్ళకి చేస్తే పరలోక రాజ్యంలో నీ విలువ అనేది నీకు చాలా అల్పుడివి. అయితే అది నువ్వు నీ జీవితంలో, అంటే మన జీవితంలో వాక్యాన్ని నెరవేరుస్తూ ఎదుటివారికి మనం వాక్యం బోధించేటట్లయితే వాళ్ళు పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే మరి 20వ వచనం చాలా ఇంపార్టెంట్. 20వ వచనం చాలా అంటే చాలా కఠినమైన ఇన్స్ట్రక్షను. ఏం చెప్తున్నాడు? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ఒక్కోసారి అంటారు, ఇప్పుడు జనరల్గా చెప్తున్నాను, కొన్ని చర్చిల్లో ఆయన ప్రసంగం చేస్తాడండి, అంటే వేరే చర్చెస్ గురించి చెప్తున్నాను, మరి ఆయనకి అసలుకి అది తనే ఇది చేయట్లేదు అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఈ వచనాన్ని అక్కడ అన్వయించడం అంటే ఎలాగ మనం అన్వయించుకోవచ్చు? ఓకే, వాళ్ళు శాస్త్రులు, వారి పరిచయులు, వాళ్ళు చెప్పడమే వాళ్ళది, అర్థమవుతుందా? వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ నీతిని అనుసరించబాకండి మీరు. హల్లెలూయా, అర్థమవుతుంది నేను చెప్పేది? ఓకే, ఇక్కడ ప్రసంగం చేసే వాళ్ళని విమర్శించడం కాదు దేవుడు చెప్తుంది. అది యాక్చువల్గా శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాదు. ఎవరి నీతి? నా నీతి. వాళ్ళు చెప్పేది చెప్తారు, వాళ్ళు ఆచరణ, వాళ్ళకి తీర్పు తీర్చే ఎవరు? దేవుడు తీర్పు తీస్తాడు. సో చాలా సంఘాల్లో ఆయనే సరిగా లేదు, ఇంకా మేమేం నేర్చుకుంటాం అనేది ఉంది. యాక్చువల్గా ఉందా లేదా? వినపడతా ఉంటుందా మనకి? అప్పుడు మన రెస్పాండ్ ఉండాలి? సరే, దేవుడు నీకు ఒక మంచి సంఘం ఎక్కడికి నడిపిస్తాడు అక్కడికి వెళ్ళు అనేది ఒకటి ఉంది. ఓకే, లేకపోతే ఎక్కడ లేదండి అని అంటారు, ఎక్కడ చూడలేదు అంటారు. అప్పుడు మన రెస్పాన్స్ ఎలాగుండాలయ్యా? నువ్వు వాళ్ళు చెప్పేది కాదు, కానీ దేవుని వాక్యం నీకేం చెప్తుందో, వాళ్ళు బోధించే దానిలో నుంచి మనం ఏం నేర్చుకోవాలో ఆ నీతి ప్రకారంగా మనము ఆచరణలో పెట్టాలి. ఒకవేళ బోధించేవాడు దాన్ని ఆచరణలో పెట్టట్లేదు, వాళ్ళలో లోపాలు ఉన్నాయి, కానీ ఆ లోపాలను ఎత్తి పట్టుకుని వాళ్ళు ఎలాగున్నప్పుడు నేను ఇంకేం నేర్చుకుంటాను అది కాదు. కానీ మనం డెఫినెట్గా దేవుని యొక్క వాక్యాన్ని ఆసక్తితో ఆలకించినప్పుడు చెప్పిన ప్రసంగులు ఏదో కొంతైనా అర్థమవుతుంది. అర్థమవుదా? అర్థం కాదా? నేర్చుకోవటానికి కొంతమైనా ఉంటుందా దాంట్లో? అది నేర్చుకోవడం చాలు. మనం హల్లెలూయా, ఎదుటి వాళ్ళని విమర్శించాల్సిన అవసరము లేదు. అర్థమవుతుందా? ఇది యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. అంటే వాళ్ళు బోధించే వాళ్ళు కానీ వాళ్ళు చేయరు. సో మనం చూసినట్లయితే మార్కు 7వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల్లో వాళ్ళు ఎలాగ చేస్తున్నారో చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. 7వ అధ్యాయము 1వ వచనం నుంచి, యెరూషలేములో నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులను కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి, ఓకే, ఇది మనకు తెలుసు. తర్వాత 5వ వచనం చదవండి. పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయన అడిగినప్పుడు ఈలాగు చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది
సరే, ఇక్కడ డైరెక్ట్గా చెప్తున్నాడు, మీరు ఏ స్థితిలో ఉన్నారో, వారు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని వాక్యానికి వేరే అర్థాలు ఆచారాలతో జోడించి వారిని ఇది మీరు చెయ్యాలి అని చెప్తున్నారు. కానీ యాక్చువల్గా వాళ్ళు దాని యొక్క వాక్యంలోని అంతరార్థం వాళ్ళు చెప్పట్లా. ఓకే, కేవలము బహిరంగపరమైన కార్యాలనే చూస్తున్నారు, కానీ యాక్చువల్గా దేవుని యొక్క ఉద్దేశాలను వాళ్ళు చెప్పట్లేదు. సో అందుకని మీరైతే పెదవులతో నన్ను ఘనపరుస్తారు, హృదయం నాకు దూరంగా ఉన్నది, మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని ఎవరి గురించి రాస్తున్నాడు? వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది నిజమే అంటున్నాడు. సో ఇది వారి స్థితి, ఇది వారి స్థితి. సో మీరు 8వ వచనం, మీరు దేవుని మనుషుల పారంపర్యాచారమును గైకొంచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులను ఘనపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పింది కదా. ఉదాహరణకు చెప్తున్నాడు. ఇప్పుడు ఏ విధంగా మీరు మనుషుల పారంపర్యాచారాలనే హైలైట్ చేస్తున్నారు, దేవుని ఆజ్ఞలను మీరు గైకొనట్లేదు అని చెప్పేసి దానికి అర్థమవటానికి ఉదాహరణ చెప్తున్నాడు. ఏమని చెప్తాడు? మోషే ధర్మశాస్త్రంలో నీ తల్లిదండ్రులను గణపరచాలి, తండ్రి అయినను తల్లినైనను దూషించువానికి ఏంది మరణ శిక్ష ఉందని వాక్యం చెప్తుంది కదా, మీ ధర్మశాస్త్రంలోనే ఉంది కదా. అయినను ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమైనది మగునది ఏదో అది కోర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రినైనను తల్లికైనను వానిని ఏమీ చేయనీయక మీరు నియమించిన ఈ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకం చేయదు. ఇక్కడ ఇప్పుడు వాక్యం మోషే ధర్మశాస్త్రంలో ఏమైనా ఉంది అంటే వాక్యం ఏం చెప్తుంది? నీ తల్లిని తండ్రిని ఘనపరచాలి, వాళ్ళు దూషించకూడదు. దూషించే వానికి ఏంది? దూషించకపోయినా ఏం చేయాలి? దూషించిన ఏం చేయాలి? మరణ శిక్ష విధించాలి. సో ఇక్కడ అయితే మీరేం చేస్తారు అంటున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ఏం ప్రయోజనమో అంటే తల్లిదండ్రులు కుమారుడు లేకపోతే వాళ్ళని గురించి ఏమి ఆశిస్తున్నారో, అంటే నా తల్లిదండ్రులు కుమారుల నుంచి ఏమి ఆశిస్తున్నారు, ఏం ప్రయోజనం కొరకు ఇది చేస్తున్నారో అది ఏమని చెప్తున్నారు వీళ్ళు? ఇది దేవార్పితం, కుర్బాన్ అంటే ఇది కుర్బాన్ అంటే దేవార్పితము అంటే ఆ విధంగా ఏం చేస్తున్నారు వాళ్ళు? తల్లిదండ్రులకు కావాల్సింది చేస్తున్నారా? వాళ్ళు చేయట్లా. తల్లిదండ్రులను ఘనపరుస్తున్నారా? చేయట్లా. తల్లిదండ్రులను ఏం చేస్తారంటే మనుష్యుని కల్పించిన పద్ధతులు, ఇది దేవునికి అర్పించమైంది, నీకు ఎలాగిస్తాను నేను, నీకు నేను ఇవ్వను, ఇది నువ్వు కోరుకునేది దేవునికి అర్పితమైందని చెప్పేసి మరి తల్లిదండ్రులను ఆ విధంగా వీరు కల్పిత బోధనలు, దేవుని ఆజ్ఞకు వేరే వేరే కార్యాలు జోడించి కల్పిత మరి మనుష్యులని వాళ్ళకి బెనిఫిట్గా ఉండే విధంగా మనుష్య ఆచారాలను కొన్ని జొప్పించి ఆ విధంగా బోధిస్తున్నారు. కాబట్టి మీరు నియమించిన మీ పారంపర్యాచారం వల్ల దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు నిరర్ధకం చేస్తున్నారు, నిర్వీర్యం చేస్తున్నారు. సో 13వ వచనము, మీరు నియమించిన ఈ పారంపర్యాచారం వలన దేవుని వాక్యం నిరంతరం చేయుదురు, ఇటువంటి అనేకములు మీరు చేయుదురు. సో అందువలన అప్పుడు ఆయన మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి, వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రంగా చేయగలిగినది ఏదీ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనుషుని అపవిత్రముగా చేయునను. సో
బయట నుంచి మనిషిని మలినపరిచేది ఏది లేదు. లోపల నుంచి వచ్చేది. ఎక్కడి నుంచి వస్తాయి? మనుష్యుని లోపల నుంచి వచ్చేవి ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలో నుంచి వస్తాయి. ఏదైనా కూడా హృదయంలో నుంచి వచ్చేవి మనుషుని అపవిత్రపరుస్తాయి. అంతేగాని వీళ్ళు, అందుకని అంటున్నాడు, వీళ్ళు చెప్పే వాటిని మీరు గ్రహించండి కానీ వాళ్ళు చేసే వాటిని మాత్రం మీరు అనుకరించబాకండి అని చెప్పేసి, ఆ విధంగా మరి జాగ్రత్తగా మీరు ఉండాలి అని చెప్పేసి అక్కడ మనల్ని దేవుడు శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటేను మన నీతి అధికం. వాళ్ళ నీతి ఏంది? బహిరంగపరమైన నీతి. వాళ్ళు ఆచారాలు విచారాలు అవి చేయకపోతే మీరు పరలోక రాజ్యంలో పోరు, దేవుణ్ణి మీరు ఆకర్షించలేరు అని అంటారు. అయితే అటువంటి నీతి కంటే కూడా మీ నీతి అధికం అవ్వాలి. అంటే మీరు అంతరంగంలో నీతి పరులు అనేది అంతరంగంలో మార్పు కావాలి అని దేవుడు చెప్తున్నాడు. సో ఇక్కడ ఈ పైన ప్యాసేజ్లో మనం 3 నేర్చుకుంటున్నాము. సో ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయో అది మనం చూస్తున్నాము. దెన్ ధర్మశాస్త్రముని మొట్టమొదటిగా ఏం చేశారు? ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు నెరవేర్చారు. అది ఎవరు కూడా దాన్ని డినై చేయడానికి లేదు. రెండవది శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళ యొక్క నీతి గురించి మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మనం పైన భాగంలో మనం నేర్చుకున్నాం. సో కింద భాగంలోనికి వద్దాము. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చాలా నెమ్మదిగా మనం చదువుకుందాం. 21వ వచనం నుంచి, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగును. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. చాలు, అంతవరకు, తర్వాత మళ్ళీ చూద్దాము. సో ఇక్కడ మనం చూస్తున్నాము యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు 21 నుంచి చివరి వరకు కూడా మనం చూసినట్లయితే, అంటే 48 వచనాలు కూడా చూసినట్లయితే, ధర్మశాస్త్రంలోని మొట్టమొదటి 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. అక్కడ నిర్గమకాండంలో 20వ అధ్యాయము 13వ వచనము నుంచి కూడా మనకుంటాయి 10 ఆజ్ఞలు. నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఫస్ట్ వచనం చదవండి. అక్కడ నరహత్య చేయకూడదు. ఓకే. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? నరహత్య చేయవద్దు అంటే ధర్మశాస్త్రాన్ని రిఫర్ చేస్తున్నారు. ఆయన సొంతగా ఏం చెప్పట్లా. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో, అంటే ధర్మశాస్త్రాన్ని రిఫర్ చేసుకుంటూ మాట్లాడుతూ, పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, అయితే నేను చెప్పినది ఏమనగా అంటున్నాడు. అంటే ఇది క్రొత్త నిబంధన. అంటే నేను చెప్పే దానికి అర్థము, నేను చెప్పే అర్థం ఏమిటి అంటే, ఆయన ఏమంటున్నాడంటే, ఈ నేను చెప్పేది అని చెప్పేసి మీకు ఈ యొక్క 48వ వచనం వరకు కూడా 6 సార్లు వస్తుంది. మీకు కావాలంటే నేను చెప్తాను. 22వ వచనంలో ఫస్ట్ టైం వస్తుంది. ఓకే. తర్వాత 28వ వచనంలో సెకండ్ టైం వస్తుంది. నేను మీతో చెప్పినది ఏమనగా అంటున్నా. ఓకే. 3వసారి నేను మీతో చెప్పినది ఏమనగా ఎక్కడుంది? 32లో ఉంది. తర్వాత ఎక్కడికి వస్తుంది? 34లో. తర్వాత ఎక్కడ వస్తుంది? 39 నేను మీతో చెప్పినది ఏమనగా. తర్వాత 6 చివరిగా ఎక్కడొస్తుంది? 44. అంటే ఆ ధర్మశాస్త్రానికి మించిన నీతి చూపిస్తున్నారు ఇక్కడ. అంటే దాన్ని ఏ విధంగా మనుష్యుని జీవితంలో మనం ఏ విధంగా, ఆయన అన్నారు కదా పైన, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కావాలి అంటే, శాస్త్రులు పరిసయ్యులు ఏం చూపిస్తారు? ఓన్లీ ధర్మశాస్త్రాన్ని చూపిస్తున్నారు. దాన్ని వారు ఎటు ఆచరించట్లేదు. ఓకే. కానీ దేవుడు ఈ వాటికి ఇంకా అడ్వాన్స్డ్ అయిన క్రొత్త నిబంధన, నేను మీతో ఏం చెప్తున్నా, నేను మీతో ఏం చెప్తున్నా, నేను మీతో ఏం చెప్తున్నా అని చెప్పి 6 సార్లు ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో ఈ యొక్క 5వ అధ్యాయం ముగించేటప్పటికి ఆయన చెప్తున్నారు. అంటే ప్రధానమైనది ఏంటి అంటే ధర్మశాస్త్రంలోని ఆ 10 ఆజ్ఞలని ఈయన ఇక్కడ
దాన్ని ఏ విధంగా మన జీవితాలలో పాటించాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ధర్మశాస్త్రం తన జీవితంలో నెరవేర్చారో అదే విధంగా ధర్మశాస్త్రాన్ని మన జీవితంలో కూడా ఏ విధంగా నెరవేర్చాలి అనే ఉద్దేశాన్ని ఆయన ఇక్కడ ప్రకటిస్తున్నారు. ధర్మశాస్త్రంలో మొదటి ఆజ్ఞ ఏం చెప్తున్నారు? నరహత్య. మొదటి ఆజ్ఞ కాదు, అది మధ్యలో వస్తుంది. నరహత్య చేయవద్దు అని అంటున్నారు. ఓకే, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులు మీతో చెప్పినట్లుగా ఉన్నారు. నేను మీతో చెప్తున్నది ఏమనగా అని ఏం చెప్తున్నాడు? చదవాలి. అది తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు విమర్శకు మహాసభకు లోనగును. ఓకే, సో ద్రోహి అని చెప్పువాడు, చూడండి అక్కడ నరహత్య చేయువాడు విమర్శకు లోనగును. కానీ యేసుక్రీస్తు యొక్క నీతి ఎలా ఉంది? యేసుక్రీస్తు యొక్క స్టాండర్డ్ ఎలా ఉంది? యాక్చువల్గా కోపపడు ప్రతివాడు నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు. దానికి కింద ఫుట్ నోట్లో ఏమని ఉంది? నిర్నిమిత్తముగా అని కూర్చబడింది. అంటే తన సహోదరుని మీద నిర్నిమిత్తముగా, అకారణంగా, కారణం లేకుండా కోపపడువాడు దేనికి లోనగుతాడంట? విమర్శకు లోనగుతాడు. అంటే ఆ ధర్మశాస్త్రంలో పాత నిబంధనలు ఎవరు విమర్శకు లోనవుతారు? హత్య చేస్తే విమర్శకు లోనవుతారు. ఇక్కడ క్రొత్త నిబంధనలో అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పే నీతి ఏంది? నువ్వు హత్య కూడా చేయాల్సిన అవసరం లేదు బాబు, కేవలం నీ సహోదరుని నువ్వు కోపపడితే చాలు. అంటే అకారణంగా ఓకే. ఏమి అంటే ఒక్కోసారి మనమే ఏదేదో ఊహించుకుంటాం ఒక వ్యక్తి గురించి, నిజాలు తెలియకుండా. ఓకే, దానివలన కోపము వచ్చేస్తుంది, కోపం మాట్లాడుతూ కూడా అంటాం. సో అకారణంగా నిజాలు తెలుసుకోకుండా మనం ఒక వ్యక్తిని కోపపడినప్పుడు దేనికి ఈక్వల్ అయింది అక్కడ? మీరు అది చూడాలి. దేనికి సమానము చెప్పండి. వెరీ క్లియర్. మనం ఇది ఆలోచించాం. అండర్స్టాండ్ దట్. మనం ఆలోచించాం. కోపపడటం ఇష్టం వచ్చిందంటే కోపపడటమే. నేను కూడా చెప్తున్నాను, నేను కూడా చేసిన ఆ తప్పు. యు అండర్స్టాండ్ దట్. సహోదరులు అంటే సహోదరులకే కాదు, సహోదరులకు కూడా. అర్థమవుతుందా? ఇక్కడ కూర్చున్న సహోదరులు కూడా అకారణంగా సహోదరుల మీద కోపడితే ఏం చేసినట్టు లెక్క? కష్టంగా ఉందా ఆ మాట పలకటం? నరహత్య. ఆ తీవ్రత చూస్తున్నారా? యేసుక్రీస్తు యొక్క స్టాండర్డ్ చూస్తున్నారా? అందుకనే క్రైస్తవత్వం అనేది చాలా అది ఆచరణలో పెట్టాలంటే ఇట్ కాస్ట్ యువర్ లైఫ్. మన జీవితాన్ని అది వెల చెల్లించాలి. నన్ను వెంబడింపు గోరు వాడు ఏం చేయాలంట? తన్ను తాను ఫస్ట్ ఉపేక్షించుకోవాలంటే డినై యువర్ సెల్ఫ్. అసలు నువ్వు కాదనుకోవాలంటే నీకు ఏమీ లేదు, నువ్వు ఎవరు రా అనుకోవాలి, నువ్వు అనుకోవాలి. ఆఫ్టర్ ఆల్ వాట్ యువర్ ప్రసాద్. నీ ఆత్మ ఏంటంటే నువ్వు గెస్టెడ్ ఆఫీసర్వి, నువ్వు మంచిగా బోధించేవాడు, నువ్వు ఇంతమందిని ఇంత ఘనమైన వాడి, నీ ఆత్మ ఏం చెప్తుంది? నీకు పొగడ చేస్తుంది. ఏమేన్ ఒకసారి నన్ను నేను చూసుకుంటే అంటే మన ఆత్మ మనల్ని ఏం చేస్తుందో, నీ అంత తోడు లేడురా, నువ్వెంత బాగా మాట్లాడతావు, అసలు నువ్వెంత ఎంతగా నేను చెప్తున్నా, జస్ట్ ఉదాహరణకి చెప్తున్నాను నేను. అంటే మన ఆత్మ మనల్ని గురించి ఉప్పొంగ చేస్తుంది. ఎస్ అర్థమవుతుందా? బయట గమనిస్తున్నారా? బయట అందరూ ఓకే. సో బట్ నువ్వు నిజంగా నువ్వు యేసుక్రీస్తుని వెంబడించాలి అంటే చాలా కఠినం అండి. అందుకే చాలామంది ఆయన వదిలేసి వెళ్ళిపోయినట్టు తెలుసా? వాక్యం చెప్తుంది. ధర్మశాస్త్రాన్ని ఇది చేసుకోవటం మంచిది. ఏంది? నేను హత్య చేయట్లేదు కదా, నేను విమర్శకు గురవునా బాబు. అది కాదు అసలు. హత్యకి ఎప్పుడు కారణం అవుతుంది? యాక్చువల్గా వాడి మీద కోపం ఉంటేనే కదా, వాడి మీద ద్వేషం ఉంటేనే కదా. కోపము ద్వేషం లోపల బబుల్ అవుతూ నింపుతూ ఒక్కసారిగా ఇదైంది
కాసుకోవటం వేయటమే. అంతేనే కాదా? అంతేనే కాదా? అందుకని ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తోడుతున్నాడు? ఎక్కడ తోడుతున్నాడు? లోపల ఎక్కడ ఆ హత్యకి ఎక్కడ నుంచి బీజం మొదలవుతుందో, ఆ హత్యకి ఎక్కడ నుంచి బీజం మొదలవుతుందో ఆ బీజాన్ని ఇది చేస్తున్నాడు, గిల్లేస్తున్నాడు అన్నమాట. అర్థమవుతుంది? చాలా ఇది క్రైస్తవత్వం అంటే. ఏదో వచ్చి భజన చేసుకొని మన చప్పట్లు కొట్టి ఆరాధించి అందరూ చేస్తారు, బయట కూడా చేస్తున్నారు, నేను విమర్శించలేదు దయచేసి. ఆ తపనతో చెప్తున్నాం మనం. మన జీవితాలు ఈజీగా కోపడతామండి ఎవరినైనా సరే, అవునా కాదా? ఈజీగా కోపడతాం, నిజాలు తెలియకుండా కోపడతాం, నిజాలు తెలియకుండా ద్వేషిస్తాం, నిజాలు తెలియకుండా ఒకటి దగ్గర పోయి వాడు వ్యర్థుడని మాట్లాడతాం మనం. ఏం భాష అది? ఏం క్రైస్తవత్వం మనం జీవిస్తున్నది? నేను చెప్పేది నేను సొంతగా ఏమైనా చెప్తున్నానా? ద్వేషం, కోపం, వ్యర్థుడా అంటే తిట్లు ఎక్కడుండే? బైబిల్లో ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు చెప్తున్నారు. ఒక సహోదరుని కానీ చూసి అకారణంగా కోపపడటం, వ్యర్థుడా అని తిట్టటం, ద్వేషం దేనికి సమానం? చెప్పండి, గట్టిగా చెప్పండి. నరహత్య. వీటిల్లో ఏది ఉన్నా నువ్వు నేను నరహంతకుడిని, నరహంతకురాలి. దాన్ని ఎవరైనా ఖండిస్తారా? ఎవరైనా? ఇది గనక నీ జీవితంలో, నా జీవితంలో మాట్లాడే ముందు, ఒక సహోదరిని కానీ చూసి మాట్లాడే ముందు, విమర్శించే ముందు, ఇది గనక మన జీవితాల్లో కనుక ఇక మైండ్లో కనుక ఉంటే, హృదయంలో కనుక ఉంటే నోరు జాగ్రత్తగా ఉంటుంది. అవునా కాదా? ఎస్, దాట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్. యేసుక్రీస్తు అది చూస్తుంది. హల్లెలూయా. అది ఆయన స్టాండర్డ్. చూడండి, 1 జాను 3:15. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. తన సహోదరిని కూడా ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును ఏముండదు? నిత్య జీవము ఉండదు. ఓకే, చాలు. ఓకే, ఎంతవరకు చాలమ్మా? యేసుక్రీస్తు ప్రభువారు కొంచెం ఈక్వేషన్ చేసి చెప్తున్నాడు. ఇక్కడ యోహాను, ఆయన యేసుక్రీస్తుని వెంబడించిన యోహాను ఏం చెప్తున్నాడు? డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు యోహాను? తన సహోదరుని చూచి ద్వేషించువాడు ఎస్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏ హంతకునిలోనూ శాశ్వత జీవము ఉండదని, నిలిచి ఉండదని మీకు తెలుసు. ఓకే, సో తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. దెర్ ఇస్ నో అంబిగ్విటీ, దెర్ ఇస్ నో కామా, ఫుల్ స్టాప్లు ఏమీ లేదు. దాని నిమిత్తము నేను ద్వేషిస్తున్నాను. అక్కడ కోపానికి కారణం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. అకారణంగా కోపడబాకండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కోపడ్డాడు. ఎక్కడ కోపడ్డాడు? దేవాలయంలో. ఎందుకు కోపడ్డాడు? వ్యాపార స్థలంగా మార్చేశారు, దొంగల గుహగా మార్చేశారు. ఆయనకి కోపం వచ్చింది. అది రైచియస్ యాంగర్ అయినా, అది సరి అయిన యాంగర్ అయినా అది. సో అది కారణంతో కూడిన ఇదే కదా. సో అందుకని ఆయన అకారణంగా కోపడకూడదు, కానీ ద్వేషము అకారణంగా ద్వేషించకూడదు అనేది ఏం చెప్పలా. ద్వేషము అనేది ఒక దుష్ట బీజం. ద్వేషానికి ఆపోజిట్ ఏంది? ద్వేషానికి ఆపోజిట్ మనంతకాలం ఏం నేర్చుకుంటున్నా? ద్వేషానికి ఆపోజిట్ అమ్మా
ప్రేమ. ప్రేమ. ద్వేషం ఉందనుకో, దానికి ఆపోజిట్ ఏంది? ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా 2 ఆజ్ఞల్లో మిళితం చేశాడు. ఏం ఆజ్ఞలు? దానికి ముందు మొట్టమొదటి ఎవరిని ప్రేమించాలంట? దేవుని ప్రేమించాలి. పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో దేవుణ్ణి ప్రేమించాలి. 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇది మొదటి ఆజ్ఞ వల్లనే ఉన్నది అంటున్నాడు. అంటే దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో అలాగే ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో యోహాను గారు మళ్ళీ కొంచెం కిందకు వస్తే అదే రాస్తారు. 20వ వచనంలో ఏమి రాస్తున్నారు చూడండి. 3వ అధ్యాయం 20వ వచనంలో, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. 4వ అధ్యాయం కదా, 4వ అధ్యాయం 4:20. నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తను సహోదరుడిని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరిని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. హల్లెలూయా. ఇది ఆజ్ఞ, చాయిస్ కాదు. నువ్వు చేస్తే లేదని కాదు. ఇట్స్ ఎ కమాండ్. రాజు ఆజ్ఞ ఇచ్చాడు, ప్రధానమంత్రి ఒక డిగ్రీ పాస్ చేశాడు అనుకోండి, దానికి లోపడకపోతే ఏమైద్ది? ఎక్కడ తీసుకెళ్ళి పెడతారు మనల్ని? పోయేసి దగ్గర ఏ జైలు ఉంటే అక్కడ పోయి పెడతారు. కానీ ఇక్కడ మనకి ఏ జైలు లేదే. ఈ జైలు ఏం లేదు. నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోవచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు ద్వేషించవచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు తిట్టవచ్చు మనుషుల్ని. ఏ జైలు లేదు. కానీ నిజమైన క్రైస్తవుడికి తనకంటూ సొంత జైలు ఉండాలి. అర్థమైందా? అయ్యో, మన ధర్మశాస్త్రం ఏంది? యేసుక్రీస్తు యొక్క మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియులారా, సువార్తలను బాగా చదవండి. యాక్చువల్గా నా ఉద్దేశం యేసుక్రీస్తు నోటి నుంచి వచ్చిన మాటలు. పత్రికలు కూడా చదవండి, నేను కాదంటలేదు. కానీ ఫస్ట్, అందుకనే క్రొత్త నిబంధనలో ఫస్ట్ ఏం పెట్టారు? సువార్తలనే పెట్టారు, యేసుక్రీస్తు మాటలను పెట్టారు. అవి గనక మన జీవితాలలో అది రంగదిస్తూ మనం దాని ప్రకారంగా నడుచుకోవటం అనేది మొదలు పెట్టామనుకోండి, అది అంత ఆశీర్వాదకరమైన జీవితం ఇంకా మనకి ఏమీ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. సో వెరీ డేంజరస్ అండి, వెరీ డేంజరస్. ఈ ద్వేషము, కోపము, లేకపోతే దూషణ, అకారణంగా పుకార్లు, ఒకరు చెప్పిన మాటలు ఇంకొకటి దగ్గరికి మాట్లాడటం, అక్కడ చెప్పిన మాటలు ఇక్కడ చెప్పుకోవటం మనకు అనవసరం. ఎస్, మనకు అనవసరం. లేకపోతే ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు రవి వచ్చి నాకేదో చెప్పాడండి, ఇది మన ఎవరి మీద, కోటేశ్వరరావు మీద. నేనేం చెప్పాలి? రవికి నేనేం చెప్పాలి? ఎస్, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఆ ప్రొసీజర్ ఉంది మనకి. జడ్సన్ గారు చెప్పారు, అక్కడ అందరికి జ్ఞాపకం ఉందా? 1వ తారీఖు, డిసెంబర్ 1వ తారీఖు ఆయన చెప్పాడు. ఇప్పుడు తను వచ్చి నా దగ్గర చెప్పాడు ఇంకొక పర్సన్ మీద. మనం అందరం సహోదరులు అని చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఓకే, ఇది ఆయన ఏదో వచ్చి చెప్పాడు కోటేశ్వరరావు మీద, నేనేదో ఇదైపోయింది, లోపల ఏదో ఇంకా ఈయనకి రగులు పోతుంది, అందుకని ప్రసంగంలో తీసుకొచ్చాడు అనుకో. అర్థమైందా? ఓకే, ఉదాహరణ చెప్తున్నాను, టైం లేదు, ముగిస్తున్నాను. కానీ సో నేనేం చెప్పాలండి? యాక్చువల్గా వాక్య ప్రకారం, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన వాక్య ప్రకారం ఏం చెప్పాలి? రవి, మంచిదే, ఓకే, నీవు ఎవరి వలన బాధపడుతున్నావు? కోటేశ్వరరావు వలన బాధపడుతున్నావు కదా. దయచేసి కోటేశ్వరరావు దగ్గరికి పోయి సామరస్యంగా ఫోన్ చేసి ఇంటికి పోయి ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడు. కోటేశ్వరరావు, నువ్వు మాట్లాడిన మాటలు నాకు చాలా
బాధ కలిగించినవి, నేను నిన్ను నాకు లోపల ఏదో కొంచెం అసహనంగా ఉంది, ఇదిగా ఉంది అని అంటే కోటేశ్వర దానికి తగిన సమాధానం చెప్తాడా లేదా? చెప్తాడు. అది సాటిస్ఫై అయితే ఓకే, ఓ ఆయన ఏదో అనుకుని చెప్పాడులే అని చెప్పేసి రవి కూడా గ్రహిస్తే అక్కడ ఏమైపోయింది? చక్కగా సమాధానం వస్తుందా లేదా? కోపానికి తావుందా? అక్కడ ద్వేషానికి తావుందా? తిట్లకి తావుందా? స్త్రీలకు కూడా చెప్తున్నాను, తిట్లకు తావుందా? ఇది వదిలేశాడు అనుకోండి, నేనేం చెప్పాలి? నేను చెప్పాల్సిన బాధ్యత అది. రవి, కోటేశ్వరరావు అలాగన్నాడా, అవునులే ఆయన అటువంటి వాడే, నాకు కూడా ఇది చేశాడు అంటే ఏమైపోయింది బ్రదర్? ఇక్కడ ఇప్పుడు విష బీజము నేను ఇతరులోనూ నాటాను, నాలో కూడా విషం ఉంది. ఎవరి మీద? నా సహోదరుడి మీద. అవునా? ఈ విధంగానే విషాలు, ఈ ద్వేషాలు, కలహాలు, ఇవన్నీ ఈ విధంగా విత్తటానికి ఎవడున్నాడు మన వెనకాల? బ్రదర్స్, మనం అందరం దేవుని సృష్టి, మనం అందరం చాలా మంచివాళ్ళని చెప్తున్నాను నేను. మనల్ని ఒక్కసారిగా ఎప్పుడైతే సాతానుడికి మనల్ని మనం అప్పగించుకుంటున్నాం అనుకోండి, కొంచెం ఒక్క అడుగు వాడికి ఇచ్చామనుకోండి, లోపలికి వచ్చేస్తాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వచ్చినప్పుడు మనం వాటిని తుంచివేయాలి. 1 to 1. ఓకే, వాళ్ళిద్దరికి సమాధానం కుదరలేదు, అప్పుడు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేయాలి. సెకండ్ స్టెప్ అంటారు. అది థర్డ్ స్టెప్ ఏంది? సమాజానికి తెలియచేయాలి. సమాజం అంటే బయట లోకంలో డామ్ వేసుకోవడం కాదు, ఇక్కడ ఆత్మీయ సమాజానికి తెలియపరచాలి. అప్పుడు దానికి ఒక ముగింపు అనేది వస్తుంది. అంతేగాని దీంట్లో వాళ్ళని అడిగితే ఆయనేం బాధపడతాడు, మళ్ళీ ఇదే. ఒకవేళ నా అండర్స్టాండింగ్ డిఫరెంట్గా ఉండొచ్చు, ఆయన ఉద్దేశం అదిగా అయ్యి ఉండకపోవచ్చు కదా. సో ఇది అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు నరహత్యకు ఈక్వల్ చేస్తున్నాడు. ఒక ద్వేషము, ఒక కోపము, ఒక దూషణ స్త్రీల మధ్య కానీ, సహోదరుల మధ్య కానీ, సహోదరుల మధ్య కానీ మరి ఉన్నట్లయితే, దేవుని బిడ్డలుగా ఉండాలనుకుంటే, బయట సంగతి మనకు అనవసరం, అర్థమవుతుందా? ఉండాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారు? అవి ఉండనే కూడదు. ఉంటే మనం లోకంలో ఉన్నాం కాబట్టి అవి వస్తాయి, కానీ ఆయన దాన్ని డీల్ చేసే విధానం కూడా చెప్పాడు, చక్కగా చెప్పాడు. ఆయన స్వార్థల్లో ఉన్నాయి మనకి చక్కగా. మనకు తెలియదా? అడిగి తెలుసుకుందాం. హల్లెలూయా. అంతేగాని ఏదేదో మనం ఆయన చూస్తేనే నాకు సరిగా లేదు అని అంటే ఎందుకండి? ఎందుకు? వై? చర్చికి వచ్చి ఆయన చూస్తేనే నాకు సరిగా లేదంటే ఎందుకు? వై? వాట్ హ్యాపెండ్? ఏమైంది? సరి చేసుకో. గో అండ్ స్పీక్. మాట్లాడుకో, చూసుకో. ఎవరి మీద దేశం ఉందో వాళ్ళతో పోయి అడుగు, ఇంకొకటి దగ్గరికి పోయి చెప్పుకోవాల్సిన అవసరం ఏంది? అదేం చేస్తావు? పుకార్లు అంటే దాన్ని ఏమంటారు? అక్కడ మాట ఇక్కడ మాట, దాన్ని ఇదంటారు అన్నమాట, గాసిపింగ్ అంటారు. వెరీ డేంజరస్ సిన్. దాన్ని ఎక్కడికెక్కడ చేసుకోవాలి. చాలు ఈరోజు. ఓకే. సో ఆ తర్వాత చూస్తే అదే, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుతుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం వద్దనే నీ అర్పణని విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించుము. లోపల ద్వేషం పెట్టుకుని నా సహోదరుడికి, ఇప్పుడు నాకు కోటేశ్వరరావు నా మీద ఏదో ద్వేషం ఉందని తెలిసినప్పుడు నేనేం పోయి, నాకు తెలుసు ఆయన రావాల్సిన అవసరం లేదు, నేనేం పోయి నాకు అది వాక్యం చెప్తుంది. నీ నీవు బలిపీఠము వద్ద అర్పణం అర్పించుతుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం. ఎవరికి జ్ఞాపకం వచ్చిందంట? ఇప్పుడు నేను దేవుని స్తుతించడానికి బలిపీఠం అంటే, ఇప్పుడు బలిపీఠాలు లేవు మనకి కృత నిబంధనలో. మన బలులు అంతా ఏం బలులు? మన బలులు స్తోత్ర బలులు, జెహోఫలాలు. ఈ బలి అర్పించడానికి, దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు, వచ్చే ముందు, లేకపోతే వచ్చినప్పుడు కానీ, లేకపోతే వచ్చే ముందు కానీ, అరే ఆయన కూడా వస్తాడా ఈరోజు, నాకు ఎలాగ చూడాలి అని చెప్పేసి అతనికి నా మీద ద్వేషం ఉందని నాకు అనిపించినప్పుడు మొట్టమొదటిగా ఎవరు ముందడిగి వేయాలి? నేనయ్యా. ఎస్. అలా ఇప్పుడు నాకు
కోటేశ్వరరావు నా మీద ఏదో కోపంగా ఉన్నాడు, లేకపోతే కోటేశ్వరరావు నాతో మాట్లాడట్లేదు అనేది నాకు కొంచెం బాధ కలిగిస్తుంది. రేపు నేను సంఘానికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళి దేవుని స్తుతించాలి, చిహ్వపలాలి. అదేనా బలి అర్పించడానికి వెళ్తున్నాను నేను రేపు. ఇప్పుడు నాకు కోటేశ్వరరావుకి నాకు సమాధానం లేదు. అది ఓకే, కోటేశ్వరరావు బలహీనత, ఆయన రాలేకపోతున్నాడు. నాకేంది అనిపించింది, అరే నాతో నేనేం చేయాలి అప్పుడు? నేను అక్కడ నీకు ఫోన్ చేసో లేకపోతే ఇంటికి పోయేసి కోటేశ్వరరావు రేపు మనం ఆరాధించాలి దేవుడు, నాకైతే ఇది లోపల గలిబిలిగా ఉంది, నాకు లోపల కష్టంగా ఉంది, ఇది ఏంది కోటేశ్వరరావు అంటే సమాధానం పట్టమే. దాట్స్ ఆల్, ఫినిష్డ్. ఏందండి అందించలేని తప్పులేమైనా మనం చేస్తున్నామా చెప్పండి? ఒక క్షమాపణ అడుగుతుంది పెద్ద దాన్ని ఏమంటారు, సిగ్గా? యేసుక్రీస్తు ముఖం మీద ఉమ్మేశారు, ఆయన బట్ట లేకుండా చేశారు, గేలి చేశారా, నువ్వు దేవుడు అన్నావుగా, నువ్వు దించుకోలేకపోతే నువ్వేం దేవుడు అని అన్నారు. ఆయన పడిన సిగ్గు కంటే నీకు నాకు పెద్ద పడే సిగ్గే పెద్ద ఇదా? చెప్తున్నా, ఈ విధమైన థింకింగ్లో ఉండాలి మన జీవితం. క్రైస్తవ జీవితం అంటే ఏదో వచ్చి ఏదో గంట సేపు ఉండి భక్తి చేసుకుని ఇది చేసుకోవడం కాదు. కొంతమందికి అబ్బో ఒక మాట అంటేనే ఏంది అది? వాట్ ఈస్ దట్? No, then we are not Christians. We are not really Christ. క్రైస్ట్ నోరు మెదిపేడా? వాళ్ళు అంతమంది ఇచ్చేస్తున్నా కూడా వదకు తేయబడిన గొర్రె వలె బొచ్చు కత్తిరించు వాని ముందు మౌనమై ఉండెను. వాక్యం నేను చెప్పట్లా, 53వ యెషయా 53వ అధ్యాయంలో ఉంది అది. హల్లెలూయా. ప్రియులారా, ఒకరిని క్షమించమని అడగటం, నేను ఎన్నోసార్లు నా పిల్లల మీద క్షమాపణ అడిగాను తెలుసా? కోపంలో వాళ్ళని తిట్టినప్పుడు. గొప్పగా చెప్పట్లేదు, నేను చేశాను కాబట్టి చెప్తున్నా ధైర్యంగా, నేను అబద్ధాలు చెప్పట్లా. ఒకటి నా సహోదరుని పోయి ఏదో నేను కోపంలో అన్నానులే, కోపంలో తప్పు చేశాను రవి నన్ను మందించని అడగటంలో సిగ్గేముందండి? వాట్ ఈస్ దే? అబ్బో నేను పెద్ద ప్రసంగము నేను ఇది చేస్తున్నాను. గజిటెడ్ ఆఫీస్ నో, ఈ గజిటెడ్ ఆఫీసులు ఇవన్నీ ఎవరికి పనికిరావు. అర్థమైన? నీ పొజిషన్స్ ఎవరికి పనికిరావు. దేవుని రాజ్యంలో నీ పొజిషన్స్ కాదు, నీ హృదయం పవిత్రతగా ఉంటే అదే లెక్క. నువ్వు పాస్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఇంకా ఏదేదో రెవరెండ్ డాక్టర్ పొజిషన్స్, పెద్ద బిషప్లు అయ్యి ఉండొచ్చు. తప్పు చేస్తే తప్పు అంతే. హల్లెలూయా. సారీ, నేను కొంచెం ఇదిగా మాట్లాడానా? ఓకే, ఎస్, రైట్, ఎస్, వీ హ్యావ్ టు గో ఆన్ దిస్. ఈ విధంగానే జీవించాలమ్మా మన జీవితాల్లో. లేకపోతే బయట వాళ్ళకి మనకి చాలా సంఘాలు ఉండి చాలామంది క్రైస్తవులు అనబడే వాళ్ళు ఉండారు. ఓకే, దయచేసి ఈ విధంగా జీవితం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాడండి, హెచ్చరిస్తూ ఉంటాడు. ఒబే చేయటమే మనం చేయాల్సిందే. సిగ్గుపడి బాకండి, ఏం చేయగాకండి. ఒకరిని మాట అందరితో పలకరిద్దాం, అందరినీ అందరినీ చక్కగా ఎటువంటి ద్వేషం ఇది లేకుండా కాదు, చక్కగా పలకరించుకుందామండి, నవ్వుకుందాం. That is what Christian life. Hallelujah. God bless us.